నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని ఒక చాలా ఆసక్తికరమైన కథను చూద్దాం. ఒకే ఒక్క పోటీ, ఒకే ఒక్క గెలుపు, అనుకోకుండా నోటినుంచి జారిన ఒకే ఒక్క మాట ఒక రాకుమారి జీవితాన్నే కాదు, మొత్తం రాజ్యాల భవిష్యత్తునే ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. అవును, ప్రశ్న ఇదే. స్వయంవరం అంటేనే ఒకర్ని ఎంచుకోవడం. మరి ఒకరికోసం పెట్టిన పోటీ 5 భర్తలకు ఎలా దారితీసింది? ఇది ఏదో చిన్న పొరపాటు కాదు కదా. దీని వెనక పెద్ద కథే ఉంది. ఆ చిక్కుముడిని ఇప్పుడు మనం మెల్లగా విప్పుదాం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం వెళ్లాల్సిందే ద్రుపద మహారాజు కొలువుకి. అక్కడ వాతావరణం చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ద్రౌపది స్వయంవరం జరుగుతోంది. దేశాల నుంచి గొప్ప గొప్ప రాజులు, యోధులు వచ్చారు. కాని వాళ్లల్లో ఒక్కరు కూడా ఆ పోటీలో నెగ్గలేకపోయారు. అందరూ ఓడిపోయారు. సరిగ్గా అప్పుడే ఎవ్వరూ ఊహించని ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. గొప్ప గొప్ప రాజులకే సాధ్యంగాలేదు. అలాంటిది ఎక్కడినుంచో ఒక పేద బ్రాహ్మణుడు సాదాసీదా దుస్తుల్లో ముందుకు రావడం చూసి సభలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టారు. అంతెందుకు, హేళన చేశారు. రాజులకే చేతకాలేదు, ఈ పంతులొచ్చి ఏం చేస్తాడు, అసలు ఆ విల్లును కనీసం కదపగలడా అని అందరూ ఎగతాళి చేస్తున్నారు. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. అతను ఆ నవ్వుల్ని, ఆ హేళనను అస్సలు పట్టించుకోలేదు. మిగతా రాజుల్లా అహంకారంతో విల్లువైపు వెళ్లలేదు. చాలా వినయంగా ఆ మహత్తరమైన ధనుస్సుకి నమస్కరించాడు. మనసులో తన గురువు ద్రోణాచార్యుల్ని తలుచుకున్నాడు. అంతే, పూర్తి ఏకాగ్రతతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ విల్లుని ఆలవోకగా ఎత్తాడు. బాణం సంధించాడు. కింద నీళ్లల్లో ప్రతిబింబాన్ని చూసి పైన తిరుగుతున్న చేప కంటికి గురిపెట్టి కొట్టాడు. అంతే, లక్ష్యం ఛేదించబడింది. అందరూ చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకోవాలి కదా. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. ఒక్కసారిగా సభ మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఓడిపోయిన రాజులకి ఇది అస్సలు నచ్చలేదు. వాళ్ల అహం దెబ్బతింది. ఏంటిది, ఒక బ్రాహ్మణుడు గెలవడమా? ఇది ఖచ్చితంగా మోసం. ద్రుపదుడు మనల్ని అందర్నీ అవమానించడానికే ఈ నాటకమాడాడు. దాడి చేయండి అంటూ వాళ్లంతా ద్రుపదుడి మీదికి దూసుకొచ్చారు. అవును, గెలుపు సంబరాన్ని తీసుకురాలేదు, ఏకంగా ఒక యుద్ధాన్నే మొదలుపెట్టింది. ఆ విజయం అంతకంటే పెద్ద సమస్యకు దారితీసిందన్నమాట. ఆ రాజులందరూ ద్రుపదుడి మీదికి వస్తుంటే ఆ బ్రాహ్మణుడితో పాటు వచ్చిన మరో బ్రాహ్మణుడు అంటే భీముడు ఏమాత్రం ఆలోచించకుండా పక్కనే ఉన్న ఒక భారీ చెట్టును వేళ్లతో సహా పికిలించి వాళ్లను అడ్డుకున్నాడు. మరోపక్క గెలిచిన వ్యక్తి అంటే అర్జునుడు ఏకంగా మహాయోధుడైన కర్ణుడితో తలపడుతున్నాడు. ఇద్దరూ సమానంగా పోరాడుతున్నారు. ఇది చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు వీళ్ళెవరు? వీళ్ళు బ్రాహ్మణులు కాదు, ఖచ్చితంగా కాదు అని అనుమానం అందరిలో మొదలైంది. ఇక ఈ గొడవ పెద్దదయ్యేలా ఉంది అని గ్రహించిన శ్రీకృష్ణుడు కల్పించుకున్నాడు. ఆయన చాలా ప్రశాంతంగా కాని చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఒక్క నిమిషం ఆగండి. ఈ పోటీకి ఒక నియమం పెట్టారు. ఆ నియమాన్ని ఇతను పూర్తి చేశాడు, గెలిచాడు. గెలిచినవాడు బ్రాహ్మణుడా క్షత్రియుడా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. నిబంధన నెరవేరింది. కాబట్టి గొడవ ఆపి అందరూ ఇళ్లకు వెళ్ళండి అని చాలా లాజికల్గా చెప్పడంతో రాజులంతా శాంతించారు. సరే, సభలో గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు కథలో అతి పెద్ద అసలైన మలుపు రాబోతోంది. ఆ గందరగోళం నుంచి బయటపడి ద్రౌపదిని వెంటబెట్టుకుని ఆ సోదరులు 5 వాళ్ల తల్లి కుంతీదేవి ఉన్న కుటీరానికి బయల్దేరారు. వాళ్లు కుటీరానికి చేరుకున్నారు. లోపల కుంతీదేవి పూజ చేసుకుంటోంది. చాలా సంతోషంగా, ఉత్సాహంగా బయటనుంచే కొడుకులు, అమ్మా, ఈరోజొక అద్భుతమైన భిక్ష దొరికింది అని అరిచారు. పూజలో ఉన్న ఆమె వాళ్లు రోజూ తెచ్చే భిక్షే అనుకుని వెనక్కి తిరిగి చూడకుండానే, సరేనాయనా, మీరు తెచ్చిందేదైనా సరే 5 సమానంగా పంచుకోండి అని అంది. అంతే, ఆ ఒక్క మాటే వాళ్ల జీవితాలను మార్చేసింది. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎంత సంక్లిష్టంగా మారిందో. ఒకవైపు తల్లిమాట, దాన్ని జవదాటడమనేది వాళ్లు ఊహించను కూడా ఊహించలేరు. అది వాళ్లకి వేదవాక్కుతో సమానం. మరోవైపు ఒక స్త్రీని 5 అన్నదమ్ములు పంచుకోవడం, అది ఏ ధర్మశాస్త్రం ఒప్పుకోదు, పూర్తి అధర్మం. వాళ్లు ఊహించని ఒక పెద్ద ధర్మసంకటంలో పడిపోయారు. ఇప్పుడేం చెయ్యాలి? తల్లిమాట వినాలా? ధర్మాన్ని పాటించాలా?
పాండవులు ఇక్కడ ఈ సందిగ్ధంలో ఉండగా మరోవైపు ద్రుపద మహారాజు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆయన కంగారుతో చచ్చిపోతున్నాడు. అయ్యో, నా కూతురు ఒక పేద బ్రాహ్మణుణ్ణి పెళ్లి చేసుకుందా, అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడివాళ్ళు అని తెలుసుకోవడానికి రహస్యంగా తన కొడుకుని వాళ్ల వెనకే పంపించాడు. ద్రుపదుడి కొడుకు తిరిగివచ్చి చెప్పిన సమాచారం రాజుగారిని మరింత అయోమయంలో పడేసింది. అతనేం చెప్పాడంటే, వాళ్ళు ఒక మామూలు కుమ్మరివాడి గుడిసెలో ఉంటున్నారు. పగలంతా బ్రాహ్మణుల్లా భిక్ష అడుక్కుంటున్నారు. తెచ్చింది అందరూ కలిసి తింటున్నారు. అంతా బాగానే ఉంది కాని రాత్రయ్యేసరికి వాళ్ల మాటలు పూర్తిగా మారిపోతున్నాయి. వాళ్లు బ్రాహ్మణుల్లా కాకుండా రాజ్యాలు, ఆయుధాలు, యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదంతా క్షత్రియులకు సంబంధించిన విషయం కదా. ఈ మిస్టరీని ఛేదించడానికి ద్రుపదుడు చాలా తెలివైన ప్లాన్ వేశాడు. వాళ్లను గౌరవంగా తన కోటకి పిలిపించాడు. అక్కడ వాళ్లకి కొన్ని పరీక్షలు పెట్టాడు. మొదటిది రథపరీక్ష. వాళ్లకోసం ఒక బ్రాహ్మణ రథం, ఒక క్షత్రియ రథం పంపించాడు. వాళ్లు క్షత్రియ రథాన్నే ఎంచుకున్నారు. రెండోది విందు పరీక్ష. భోజనంలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు వేరువేరు వంటకాలు పెట్టించాడు. వాళ్లు క్షత్రియుల భోజనాన్నే ఇష్టంగా తిన్నారు. ఇక చివరగా అనుమానం తీరక అసలబద్ధం చెప్పని ధర్మరాజు యుధిష్ఠిరుడు దగ్గరికే నేరుగా వెళ్ళడిగాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో యుధిష్ఠిరుడు నిజం చెప్పేశాడు. అవును మహారాజా, మీరు అనుమానించింది నిజమే. మేము పాండవులం. ఆ మాట విన్న ద్రుపదుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అప్పటివరకు ఉన్న కంగారంతా పోయింది. హమ్మయ్యా, నా కూతురు అదృష్టవంతురాలు. సాక్షాత్తు అర్జునుణ్ణే పెళ్లి చేసుకుంది. నా సమస్యలన్నీ తీరిపోయాయి అని తెగ సంతోషపడిపోయాడు. అయితే ద్రుపదుడి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపే అంతకంటే పెద్ద అసలైన సమస్య వచ్చి ఆయన ముందు నిలబడింది. అదేంటంటే, పాండవులు మా తల్లి మాట ప్రకారం మేమైదుగురం ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. ఇక్కడి నుంచే కథలో అత్యంత క్లిష్టమైన, వివాదాస్పదమైన ఘట్టం మొదలవుతుంది. ఆ మాట వినగానే ద్రుపదరాజుకి మాటలు రాలేదు. షాక్ అయ్యాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? లోకంలో ఒక రాజు 5, 10 మంది భార్యలను చేసుకోవచ్చు. కాని ఒక స్త్రీ 5గురిని భర్తలుగా చేసుకోవటం ఎక్కడైనా ఉందా? ఇది ఘోరమైన అధర్మం. ఇది అసాధ్యం అని గట్టిగా వాదించాడు. ఈ ధర్మసూక్ష్మాన్ని, ఈ సంకటాన్ని పరిష్కరించడం ఎవరివల్లా కాలేదు. సరిగ్గా అప్పుడు స్వయంగా వేదవ్యాస మహర్షి అక్కడికొచ్చారు. ఆయనే అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఈ జన్మలో తీసుకున్న నిర్ణయం కాదని, ఇది ద్రౌపదీ పూర్వజన్మలో పొందిన ఒక వరం వల్ల ఏర్పడిన విధి అని వివరించారు. ఆమె విధి ఆ 5గురు పాండవులతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది అని చెప్పి అందరి అనుమానాలను తీర్చారు. చూశారు కదా, ఈ కథలో ఎన్ని మలుపులున్నాయో. అర్జునుడి విజయం, కుంతి మాట తెచ్చిపెట్టిన ధర్మసంకటం, వ్యాసుకు చెప్పిన దైవిక కారణం, ఇవన్నీ విధి ఎంత విచిత్రంగా ఉంటుందో చూపిస్తాయి. కాని వీటన్నిటినుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. అదేంటంటే, అర్జునుడు స్వయంవరంలో ఉన్నప్పుడు అందరూ తనను చూసి నవ్వారు, హేళన చేశారు. అయినా తను దేన్ని పట్టించుకోలేదు. తన దృష్టి మొత్తం లక్ష్యం మీదే ఉంది. అలాగే మన చుట్టూ ఎంతమంది మనల్ని నిరుత్సాహపరిచినా మన ఫోకస్ గమ్యం మీదే ఉండాలి. అదే అసలైన విజయానికి మార్గం.